గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు కూడా అంబరాన్ని అంటే విధంగా సాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల కళాఖండాలు అలాగే కళాకృతులు అయితే కూడా విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. పూర్వకాలంలో ఇల్లులు ఎలా ఉండేవి, మన సంస్కృతి ఎలా ఉండేది అనే కోణాన్ని ఈనాటి తరానికి తెలియజేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తే ఇటు అర్థమవుతుంది. పూర్వం పెద్దలు ఎలా ఉండేవాళ్ళు, ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళు మంచాలు కానీ లేకపోతే ఇతర వస్తువులు ఏ విధంగా ఉపయోగించేవారు, ఎటువంటి వస్తువులు ఉపయోగించేవాళ్ళు అనేది వివరిస్తూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన విజువల్స్ మనం చూడొచ్చు. ఆ కళాఖండాలు అయితే కూడా చూడొచ్చు. మనం చిన్నప్పుడు ఏ విధంగా ఉండే పూర్వకాలంలో ఉపయోగించేటువంటి పాత్రలు కానీ అలాగే ఉపయోగించేటువంటి వస్తువులు కానీ ఏ విధంగా ఉంటాయి, తిరగలు అలాగే గంగాలా కానీ అలాగే జాడీలు కానీ ఇతర కళాఖండాలు ఏ విధంగా ఉంటాయి, ఇతర వస్తువులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అలాగే ప్రతి ఇంటికి కూడా ఒక అరుగులు ఉంటాయి. ఇంటికి ఎవరైనా వచ్చి ఆ అరుగుల మీద కూర్చునే విధంగా ఉంటాయి. ఆ తర్వాత మడత మంచంకు సంబంధించి మడత కుర్చీలు కానీ లేదంటే పొయ్యిలు ఏ విధంగా ఉంటాయి, పొయ్యిలతో వంటకాలు ఏ విధంగా చేసేవాళ్ళు ఆ విధంగా వివరిస్తూ కూడా ఇక్కడ కొన్ని కళాఖండాలను అయితే కూడా ఏర్పాటు చేయడం అనేది ఈ కళాఖండాలను చూసి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అటు పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ కళాఖండాలను కళాకృతులను కూడా చూస్తూ వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మనం ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది కూడా ఈ వస్తువులు ఇవన్నీ చూశారు కదా, ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఈ విధంగా ఏమనిపిస్తుంది మీకు, ఎలా అనిపిస్తుంది, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎలా ఉంది? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇది ఫస్ట్ టైము. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా చాలా బాగుంది. చాలా జనాలు వచ్చారు ఈ సంవత్సరం, ఈ ఇయర్. అదే అండి అంటే మీరు చూస్తున్నారు ఇక్కడ, అంటే మీరు ఈ వస్తువులు కానీ మీ పిల్లలకి కానీ అసలు మీరు కానీ అవగాహన ఉంది, ఎలా ఉంది ఇక్కడ చూస్తుంటే? చాలా అంటే ఈ జనరేషన్స్లో చేసే జాబులు సాఫ్ట్వేర్ కానీ స్టడీ పరంగా కానీ పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నారు. ఇవి చాలా పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. చాలా బాగుందండి, పిల్లలకి బాగుంది. ఏమనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ చూస్తున్న తర్వాత? అంటే రోజు బిజీ లైఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుందండి. ఇలా వస్తే బాగానే ఉంది. ఈ సంస్కృతి మన తెలుగు సంస్కృతిని మనం కాపాడుతున్నట్టు ఉంటుంది. అంటే అక్కడ మీకు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇక్కడ మీరు ఉపయోగించిన వస్తువులు అన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మధుర జ్ఞాపకాలు, మీ చిన్నతనం నాటి వస్తువు, మన చిన్నతనంవి మన పూర్వీకులు చేసినవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మనం ఎప్పుడు జాబ్ పరంగా స్ట్రెస్లో ఉంటున్నాం, కొద్దిగా రిలీఫ్ దొరుకుతుంది బాగానే. ఇది మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇతర పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చూసి వాళ్ళంతా కూడా తమ సెల్ ఫోన్స్లో బంధించుకున్న సందర్భం అయితే కూడా ఉంది. తర్వాత పాడి పశువులు ఏ విధంగా ఉండేవి, మనకి ఏ విధంగా అటు ఆవులు కానీ లేదంటే పశువులు కానీ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా చూసుకునేవారు ఇతర పూర్వకాలంలో అంటే కూడా వివరిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ కళాఖండాలు అయితే కూడా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా దేవాలయాల నమూనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం చారిత్రక అంశాలతో కూడినటువంటి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒకసారి వివరంగా మాట్లాడవచ్చు. ఒకసారి కొంతమంది ఉన్నారు, ఇంక వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎన్ని చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మేము ముంబై నుంచి వచ్చామండి. అంటే ఎక్కడి నుంచి ఎలా అనిపిస్తుంది అమ్మా? బాగున్నారు, చాలా బాగుందండి. బంధువుల ఇంటికి వచ్చారా లేకపోతే? మా అత్తయ్య గారు వాళ్ళు ఇదే ఊరు తాడేరు, అందుకే ఇక్కడికి వచ్చి ఆయన జాబ్ అక్కడ చేస్తున్నారు ముంబైలో. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు అన్ని చూస్తుంటే? సరదాగా ఉంది. ఎప్పుడు ఇలాగ ఇంత బాగా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళి చేయడం. ఇలాగా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఎలా అనిపిస్తుంది మీకు? సో మా ఊరు అయితే ఇదే సొంత ఊరు. సో బాగుంది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ఇంతవరకు ఇలాంటిది చూడాల. గుడ్. మీకేమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ కొత్తగా ఈ ఊర్లో సెట్టింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. అంటే మీకు సంబంధించి కానీ పిల్లలకి కానీ ఇప్పుడు ఇవన్నీ చూపిస్తుంటే ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఇవన్నీ పిల్లలకి తెలియవు, సంక్రాంతి అంటే ఏంటో అన్నీ పిల్లలకి చక్కగా చెప్తాం వల్ల అన్నీ తెలుస్తున్నాయి.
ఇది మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ కళాకాండాలు, అలాగే పూర్వం ఉపయోగించినటువంటి వస్తువులు, గతంలో వినియోగించినటువంటి పద్ధతులు, వీటన్నిటిని కూడా వివరిస్తూ మళ్ళీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఇలా సంక్రాంతి సంబరాల పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ కళారూపాలన్నీ కూడా విశేషంగా అందరిని ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరినీ కూడా ప్రత్యేకించి ఈ కళా ఆకృతులన్నీ కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, ఎన్టీవీ, భీమవరం రూరల్ మండలం, తాడేరు నుంచి.